హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సై సుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్, టమాటా, క్యాప్సికమ్, ఆయిల్, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకొని పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, వీటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. అవి కొంచెం వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని కూడా కలుపుకుందాం. గరం మసాలా, ఇప్పుడు పసుపు, అలానే మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత కొన్ని టమాటాలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. చివరగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని అందులో తగినంత కారం, ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేడివేడిగా క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ.